ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఏకదాటిగా కురిసిన వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రాజెక్టులన్నీ కూడా నిండి కుండలా మారాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించి వరద రావడంతో అనేక ప్రాజెక్టుల గేట్లను ఎత్తేసి దిగువకు వదిలిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీదగా ఉమ్మడి జిల్లాలో ప్రధాన జలవనరు ఏదైతే కడెం ప్రాజెక్టు సంబంధించి ఈ సీజన్లో ఇటీవలనే పూర్తి స్థాయిలో కూడా ఎగువ నుంచి భారీగా వరద జరిగింది. కడెం ప్రాజెక్టు గేట్లన్నీ కూడా మొత్తం 18 గేట్లు ఉండగా అన్ని కూడా ఎత్తేసి దాదాపు 4-5 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలిన పరిస్థితి. ఆ నీరంతా దిగువన ఉన్న ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరింది. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి బ్యారేజీకి పూర్తి స్థాయిలో కూడా బ్యారేజ్ సామర్థ్యానికి మించి వరద రావడంతో దాదాపు ఒక దశలో 20 గేట్లను ఎత్తేసి 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని దిగువ వదిలిన పరిస్థితి. ప్రస్తుతం ప్రవాహం కడెం నుంచి కొంత తగ్గుముఖం పట్టడంతో ఆ కొద్ది వచ్చిన వరదను వచ్చినట్టే దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కడెం ఎగువన కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కడెం ప్రాజెక్టు గేట్లను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు ప్రాజెక్టులు అటు కడెం ప్రాజెక్టు ద్వారా దాదాపు 65,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా ఇటు ఎల్లంపల్లి బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి వాటికి ఎత్తిపోతల ఈ బ్యారేజ్ నుంచి కొనసాగుతుంది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ కూడా ఈ నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి. మరో మిషన్ భగీరథ ఎన్టీపీసీకి కూడా ఇదే నీటిని ప్రతి ఏటా వినియోగించే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నిన్న మొన్నటి వరకు దాదాపు వారం రోజుల క్రితం వరకు ఎల్లంపల్లి బ్యారేజ్లో పెద్దగా జలవరం లేదు. దాదాపు 13 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.15 టీఎంసీలు కాగా 13 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండడంతో ఒక దశలో అధికారులు కూడా ఆందోళన చెందారు. ఒకవేళ వర్షాలు పడకపోతే ఎగువ నుంచి వరద రాకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. అయితే ఒక్కసారిగా కూడా ఏకదాటిగా వర్షాలు కురవడం, కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కూడా సామర్థ్యానికి మించి వరద వచ్చింది. అదంతా కూడా దిగువకు వదులుతా ఉన్నారు. ఎల్లంపల్లి బ్యారేజీ వదిలిన నీరంతా కూడా దిగువన ఉన్న అన్నారం, సుందిల్లా మీదుగా మేడిగడ్డ వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గడ్డెనవాగు ప్రాజెక్టు, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, కొమరంభీం ఈ ప్రాజెక్టులు చిన్న తరహా ప్రాజెక్టులు ఇవి కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి వనరులు చేరుకున్నాయి. వాటి గేట్లను సామర్థ్యానికి మించిన వచ్చిన వరదనంతా కూడా ఎప్పటికప్పుడు దిగువకు వదిలిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కూడా ఈ సీజన్లో ఈ వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఒక దశలో డ్రాట్ కొనసాగుతుందని భావించినా కూడా ఒకసారి కూడా భారీగా వర్షాలు రావడంతో రైతుల్లో కొంత ఆనందం వ్యక్తమవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు ఖరీఫ్తో పాటు రబీ సీజన్లో కూడా సరిపడా జలవనరులు ప్రస్తుతం ప్రాజెక్టులలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వర్షాల వల్ల రైతులకు ఇప్పటికిప్పుడు కొంత ఊరట లభించింది. అదే సమయంలో ప్రాజెక్టులు కూడా నీటి చేరడంతో కూడా రాబోయే కాలంలో పంటలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా వారిలో ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. మొత్తం మీద కూడా తాజా వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. అదే సమయంలో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైనా కూడా ఓవరాల్గా చూసినట్లయితే రైతులకు మేలు చేసిందని చెప్పవచ్చు. వీడియో శ్రీనివాస్తో మాంతయ్య, ఏబినాద్రవతి, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి.